విజయదశమి ఉత్సవాలకు దేవరగట్టు సిద్ధమైంది. గట్టుపై బాలమ్మను వివాహం చేసుకుని బన్నీ జైత్రయాత్రకు బయలుదేరేందుకు మల్లేశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవడం కోసం పోటీ పడేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తితో ఎదురు చూస్తున్నారు. హింసతో కాకుండా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఇప్పటికే అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునేదే విజయదశమి. విజయదశమి వచ్చిందంటే అందరి చూపు దేవరగట్టు వైపే ఉంటుంది. అన్ని దారులు దేవరగట్టు వైపే పడతాయి. ముఖ్యంగా దసరా పండుగ రోజు ఈ ప్రాంతంలో జరిగేటటువంటి కర్రల సమరాన్ని తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇటు కర్ణాటక అటు తమిళనాడు నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. అసలు విజయదశమి రోజు కర్నూలు జిల్లాలో ఈ వింత ఆచారం ఎందుకు జరుగుతుంది? బన్నీ ఉత్సవాన్ని ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు? ఈ ఉత్సవాన్ని ఆపేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలేంటి? ఈ ఉత్సవంపై గ్రామస్తులు వినిపిస్తున్న వాదనేంటి? మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే లేటెందుకు, స్టోరీలోకి ఎంటర్ అయిపోదామా? గాయాలవుతాయని, రక్తం చిందుతుందని తెలిసి కూడా ఆ ప్రాంతవాసులు విజయదశమి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. పోరాటం కోసం శరీరం మనసును సిద్ధం చేసుకుంటారు. ఈసారి గెలుపు తమకే రావాలని గట్టిగా సంకల్పించుకుంటారు. ఎందుకంటే అక్కడ జరిగేది యుద్ధం కాదు, పండుగ. రక్తసిక్తమైపోయినా అది పూజారాధనలో భాగమే. అర్ధరాత్రి నడిచే ఈ సమరం స్థానికులకు ఆత్మగౌరవం, భక్తి, ఆచారంగా మిగిలింది. ఇదే దేవరగట్టులో ప్రతి ఏడాది జరిగే బన్నీ వేడుక. ఆ యుద్ధానికి అంతమనే మాట ఉండదు. ప్రతి ఏడాది సై అంటే సై అంటూ ఎదురెదురుగా దూకుతారు. కాని వారు శత్రువులు కాదు, పొరుగు గ్రామాల వాళ్లే. అంతా విగ్రహాల తరలింపునకే ఈ తలపోటు. ఇది 100 ఏళ్లుగా వస్తోన్న రీతి. దసరా వస్తే ఈ బన్నీ యుద్ధం కూడా వస్తుంది. హోళగుంద మండలంలోని దేవరగట్టులో జరిగే కర్రల పోరు ప్రపంచానికి ప్రసిద్ధి చెందింది. అర్ధరాత్రి 12 గంటలకు మొదలయ్యే ఈ యుద్ధం చూడడానికి దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. పోరు చూసి స్వామి అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. కళ్యాణోత్సవం జరిగిన తర్వాత జైత్రయాత్ర బండి మహోత్సవం ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత గిరిపైన నుంచి విశ్వ విగ్రహాలను పల్లకిని తీసుకొస్తారు. సింహాసనం గట్ట నుండి ముండబండ నుంచి పాదాలగట్ట మీదుగా రాక్షసపడ చేరుకొని అక్కడ రాక్షసపడ నుంచి శంవృక్షం చేరుకుంటారు. అక్కడ స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తర్వాత వణికేర చెరువు కట్ట మీదుగా ఎదురుబస్సం గుడి చేరుకుంటారు. ఎదురుబస్సం గుడి చేరుకొని అక్కడ పూజారి భవిష్యవాణి వినిపిస్తారు. వినిపించిన తర్వాత ఎదురుబస్సవన గుడి నుంచి సింహాసనం కట్టకు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడ స్వామివారిని అమ్మవారి విగ్రహాలు కూర్చోబెట్టి మహామంగళార్తిస్తారు. ఇంతటితో ఈ బన్నీ ఉత్సవం ముగిసిందని ఈ 3 గ్రామాల ప్రజలు యావత్ ప్రజానికానికి తెలియజేస్తారు. 4వ తారీఖు ఉదయం మూల విరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. అదే రోజు సాయంత్రం రథోత్సవం ఉంటుంది. 5వ తారీఖు ఉదయం గురవైలాట, గొలుసు దంపుట కార్యక్రమాలు ఉంటాయి. అదే రోజు సాయంత్రం వసంతోత్సవం, క్రీడోత్సవం, కంకణ విసర్జన ఉంటుంది. 6వ తారీఖు సోమవారం మధ్యాహ్నము 2 గంటల నుండి దేవరగట్టు నుండి నెలనికి గ్రామానికి ఉత్సవ విగ్రహాలు బయలుదేరితే ఈ బన్నీ ఉత్సవం ఇంతటితో ముగుస్తారు. పూర్వం ఈ ప్రాంతంలో ఋషులు తపస్సులు చేస్తూ ప్రశాంత జీవనం గడిపేవారు. అదే ప్రాంతంలో మణి, మల్లసుర అనే రాక్షసులు కూడా నివాసముంటూ లోక కళ్యాణం కోసం మునులు చేసే యాగాలు, పూజా కార్యక్రమాలకు భంగం కలిగిస్తూ ఉండేవారు. వారి వికృత చేష్టలు భరించలేక ఋషులు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. విష్ణుమూర్తి వల్లే మీ రక్షణవుతుందని బ్రహ్మదేవుడు సూచించాడు. మునులు వైకుంఠం వెళ్లి వేడుకున్నారట. మణి, మల్లసూరులు ఇద్దరూ శివుని భక్తులని, వారిని తాను సంహరించలేనని, మీరు పరమేశ్వరుడిని ఆశ్రయించాలని సెలవిచ్చాడట విష్ణుమూర్తి. దీంతో కైలాసం వెళ్లి రాక్షసుల బారి నుంచి తమను కాపాడాలంటూ వేడుకున్నారు.
ఋషులకు అభయం ఇచ్చిన పరమేశ్వరుడు మనీ మల్లాసురులను అంతమొందిస్తానని వారికి హామీ ఇచ్చారట. కాలభైరవుడి అవతారంలో దేవరగట్టు కొండల్లో యుద్ధం సాగించి రాక్షస సంహారం సాగిస్తారు పరమేశ్వరుడు. ప్రాణాలు విడిచే సమయంలో తమ చివరి కోరికను తీర్చాలని వేడుకుంటారట మనీ మల్లాసురులు. ఏం వరం కావాలని పరమేశ్వరుడు ప్రశ్నించగా ఆలయ ఉత్సవాలకు వచ్చే కొందరి భక్తులను ఆహారంగా బలివ్వాలని కోరగా అందుకు పరమశివుడు అంగీకరించి తథాస్తు అని చెప్పే సమయంలో పార్వతీదేవి అడ్డు చెప్పింది. మీరు కోరిన వరం తప్పు అని భక్తులను బలివ్వడం కుదరదని వేరే వరం కోరుకోవాలని సెలవిచ్చిందట. భక్తుల నుంచి ప్రతి ఏటా కుండ నిండా రక్తం సమర్పించాలని మణిమల్లాసురులు కోరగా అందుకు పార్వతీదేవి కూడా అంగీకరించిందట. దీంతో ప్రతి ఏటా జరిగే దేవరగట్టు ఉత్సవాల్లో తన భక్తుల నుంచి పిడికెడు రక్తాన్ని ఇచ్చేలా వరం ప్రసాదించిందట. రక్షపడి వద్ద రాక్షసులు ప్రాణాలు వదిలిన ప్రాంతాల్లో శివయ్య ఆజ్ఞ ప్రకారం పరమేశ్వరుని పుత్రుడైన గురవయ్య నుండి మాణమ విగ్రహాన్ని తీసుకుని వెళ్లి పూజారి దబ్బనంతో తొడ నుంచి పిడికెడు రక్తం పిండి సమర్పిస్తారు. ఈ మాలమల్లేశ్వర స్వామి గురించి చాలా గొప్పగా చెప్తుంటారు సార్. అక్కడ ఇది చాలా పవిత్రమైన దేవుడు. ఇక్కడ ఫారెస్ట్ అడవుల్లోన కొలువు తీరిన మాలమల్లేశ్వర స్వామి కొన్ని వేల సంవత్సరాల నుండి బన్ని ఉత్సవాల్లోన భయంకరంగా అతి భయంకరంగా మాలమల్లేశ్వర స్వామి కనిపిస్తున్నాడు. కాబట్టి ఈ దేవుణ్ణి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుండి చాలా గొప్ప కొలుస్తున్నారు సార్. భక్తి సార్ ఇది, అక్కడి నుండి వస్తున్న భక్తి ఇది. కాబట్టి దీన్ని ఎవరు కూడా దీన్ని ఏం చేయలేము. కాబట్టి ఇది భక్తితో కొలిచేది. ఇది స్వామి ఉన్నాడు కాబట్టి ఇన్ని ఏళ్ళ సంవత్సరం నుండి బాగా భక్తితో కొలుస్తున్నారు సార్ ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు సార్. దేవుడు ఉన్నారు కాబట్టి మీరు కూడా వస్తున్నారు సార్. ఇంత దూరం మేము అనుకున్న కోరికలు కొన్ని నెరవేరుతున్నాయి. అందుకే ఎంత దూరం ఉన్నా ఇంత దూరం వచ్చి ఆయన దర్శించుకునే పోతాం. గట్టు మల్లేశ్వరునికి సంబంధించి ఈ కర్రల సమరం అంటే ఆటవిక సంప్రదాయము ఏదో కావాల్సిగా కొట్టుకుంటారు అది ఇది అని కొందరు అంటుంటారు. అది అట్లా అది ఏం లేదు సార్, వంశపారంపర్యంగా జరిగేది. అది ఎన్నో ఉత్సవాలు చూసింటాము. ఈ ఉత్సవం కూడా ప్రత్యేకంగా మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఈ ఉత్సవం. అందుకే ఈ ఎలాంటి సమస్యలు ఉండవు. సో మీకు ఏమనిపిస్తుంది ఆ ఉత్సవం చూసినప్పుడు? కర్రలతో కొట్టుకోవడం, ఆ దివిటీలు రావడము, అదంతా ఆ దేవుణ్ణి కొలువైన దేవుణ్ణి వాళ్ళు మోసుకొని పోవడానికి ఇవన్నీ చేస్తారని చెప్పి. దసరా పండుగ రోజు వచ్చి ఇక్కడ కట్టెల సమరం జరుగుతుంది, సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ఇక్కడ ఏమి గొడవలు కానీ గిడవలు కానీ ఏమి జరగవు. ఏదన్నా అంతే పూర్వం నుంచి అది నాకు వచ్చి ఇప్పుడు 48 సంవత్సరాలు పూర్వం నుంచి ఇక్కడ జరుగుతుంది. నేను ఇప్పుడు కంటిన్యూగా వస్తున్నాను. ఒక 40 years ఇప్పుడు నాకు తెలియవచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. చాలా అద్భుతమైన దేవాలయం ఇక్కడ. ఏమంటే డెవలప్మెంట్ కావాలి ఇక్కడ. పైకి వెళ్ళడానికి రోప్ వేగి కొంచెం గవర్నమెంట్ కలిగి చేస్తే కొంచెం భక్తులు ఇంకా పెరుగుతారు రావడానికి. ముసలి వాళ్ళకి వీళ్ళంతా వస్తారు. ఇక్కడ రూములు అయితే ఉన్నాయి. రోడ్డు సమస్య వచ్చి తార్ రోడ్డు లేదు. బీటీ రోడ్ వేస్తే బాగుంటుంది. భక్తులు ఇంకా ఎక్కువ రావడానికి అనుకూలంగా ఉంటుంది. మెయిన్ సమస్య అంటే కింద నుంచి పైకి వచ్చాక రోప్ వే వేస్తే గవర్నమెంట్ వాళ్ళు సహకరిస్తే ఇంకా దీనికి డెవలప్మెంట్ బాగుతుంది. భక్తులు చాలా మంది రావడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ మాలమల్లేశ్వరం పూర్వకాలం నుంచి అది ఈశ్వరుడు ఇక్కడ ఉండేది, ప్రతిష్ఠించింది. ఇక్కడ చుట్టుపక్కల ఊర్లు ఉన్నాయి, బాగున్నది. విశిష్టత అంటే ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకని చాలా మంది లక్షలాది భక్తులు ఇక్కడ వస్తుంటారు. మల్లేశ్వరుడు పురాతన దేవాలయం ఇది. అంతేకాదు ఈ దేవస్థానం చాలా ప్రత్యేకత కూడా ఉంది. ప్రతి సంవత్సరం దేశంలో ఎక్కడ లేనటువంటి చరిత్ర కర్రల సమరం అనేది ఉంది. కానీ కర్రల సమరం కాదు, వాళ్ళ యొక్క చుట్టుముట్టు గ్రామాల పల్లెల యొక్క సాంప్రదాయ పద్ధతి ప్రకారమే వాళ్ళు చేసుకుంటారు తప్ప ఇక్కడ ఏమి కొట్లాట్లు గొడవలు అవేం జరగవు. కాకపోతే ఇక్కడ వచ్చేసి దేవాలయం పేరు గొప్పగా ఉన్నాయి. ఇక్కడ అభివృద్ధి అంటూ ఏమీ లేదు. బస్సు కన్వెంట్ లేదు, రోడ్డు కన్వెంట్ లేదు. మేము దాదాపు ఆలూరుకి వచ్చి ఉదయం 7-7:30కి వచ్చినాము. అందు నుంచి ఇటు రావడానికి కూడా ఆటోలు కన్వెంట్ ఆటో వచ్చేసి కాంట్రాక్ట్ మీద 600-700 అడుగుతున్నారు ఆటోలు. కనీసం ఈ దసరా ఉత్సవాల్లో టైంలోనైనా ఏదన్నా బస్సు కన్వెంట్లు బస్సు ఆలూరు నుంచి తిప్పితే కూడా బాగుంటుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు భక్తులు కూడా. ఆలూరులో దాదాపు మేము 3 గంటల సేపు వెయిట్ చేసినాము. ఇక్కడ రోడ్డు కన్వెంట్ చేసి బస్సు కనీసం అమావాస్యకి, సోమవారము, తర్వాత ఈ దేవి నవరాత్రులు, బ్రహ్మోత్సవాలు ఎవరికైనా ఒక ఆర్టీ బస్సు, సిటీ బస్సు మాదిరిగా కన్వెంట్ చేసి ఆలూరు నుంచి తిప్పితే బాగుంటుందని మా భక్తులు విన్నపం. విజయదశమి నిండు పండుగ రోజు అర్ధరాత్రి సమయంలో మాలమ్మను మల్లేశ్వరుడు వివాహం చేసుకున్నది ఈ కళ్యాణ పీఠం పైనే. మాలమ్మకు మంగళసూత్రం కట్టిన అనంతరం కొండపై నుంచి కింద ఉన్నటువంటి సింహాసనం కట్టపైన అయ్యవారు ఆసీనులవుతారు. అక్కడ నుంచి ప్రజల సమక్షంలో బన్నీ జైత్రయాత్రకు బయలుదేరతారు.
మాలమల్లేశ్వర స్వామి ఆలయం 800 అడుగుల ఎత్తులో ఉంటుంది. పార్వతీ పరమేశ్వరులను దర్శించుకునేందుకు అర్ధరాత్రి నెరణికి తాండా, కొత్తపేట గ్రామాల ప్రజలు పాలబాణలతో ఘర్షణలు లేకుండా కలిసికట్టుగా ఉత్సవాలను విజయవంతం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. ఆ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున కర్రలు, అగ్ని దివిటీలు చేతబూని గట్టుపైకి చేరి శివపార్వతుల ప్రతీక అయిన మాలమల్లేశ్వర్ల కళ్యాణం జరిపిస్తారు. అనంతరం ఉత్సవమూర్తులను పల్లకీలో అధిష్ఠింపజేసి కొండ కింద ఉన్న సింహాసనం కట్టవద్దకు చేరుస్తారు. అప్పుడే బన్నీ ఉత్సవం ప్రారంభమవుతుంది. కర్రల సమరం హోరాహోరీగా జరుగుతుంది. ఉత్సవమూర్తులు తమ గ్రామానికే దక్కాలంటూ 3 గ్రామాల భక్తులు కర్రలతో శబ్దం చేస్తూ పోటీ పడడం, ఆ క్రమంలో తలలు పగలడం, వెంటనే బండారు పూసుకుని అలాగే బన్నీలో పాల్గొంటారు. కళ్యాణం తర్వాత జరిగే బన్నీ జైత్రయాత్ర ఒళ్ళు గగురుపాటుకు గురి చేస్తుంది. స్వామివారి ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు కొన్ని గ్రామాలు ఒకవైపు ఉంటే, అవే విగ్రహాలను కాపాడుకునేందుకు మరికొన్ని గ్రామాలు ఒకవైపు ఉంటాయి. ఈ సమయంలో సాగించే కర్రల సమరం రక్తాన్ని చిందిస్తుంది. మరోవైపు వెలుగు కోసం తీసుకొని వచ్చే కాకడాల దివిటీలతో ఒంటికి గాయాలు కూడా అవుతాయి. డిర్రు గో పరక్ అంటూ ఓ వింత కేకలు వేస్తూ బన్నీ జైత్రయాత్రలో జరిగే కర్రల సమరంలో కర్రలతో కొట్టుకోవడం, తలలు పగిలి రక్తం చిందించడం తరతరాలుగా వస్తోన్న ఆచార సాంప్రదాయం. సింహాసనం కట్టమీద అభ్యర్థించిన స్వామి అమ్మవారు బన్నీ జయప్రదంగా ప్రారంభం కాగానే ఆ ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు గ్రామాల ప్రజలు పోటీ పడతారు. నెరణికి తండా, కొత్తపేట గ్రామాల ప్రజలందరూ ఒకవైపు, అరికెర తండా, ఎల్లార్తి, సులువాయి, విరుపాపురం ఈ గ్రామాల ప్రజలు మరోవైపు స్వామివారి ఉత్సవ విగ్రహాల కోసం తలపడతారు. అదే క్రమంలో వ్యక్తిగత కక్షలకు కూడా కొందరు వేదికగా మార్చుకుంటున్నారు. అయితే కార్యక్రమంలో పాల్గొనే గ్రామస్తులు మాత్రం ఇది తమ పూర్వీకులు తమకు ఇచ్చిన ఆచార సాంప్రదాయమని, దీన్ని వ్యక్తిగత కక్షలకు కాకుండా వారసత్వ సాంప్రదాయాన్ని కొనసాగించేందుకే ఉపయోగిస్తామని స్పష్టం చేస్తారు. ఓ క్రీడగా భావిస్తోన్న భీకర కర్రల సమరం సాగుతుంది. ఎప్పటికీ నెరణికి గ్రామస్తులే ఉత్సవమూర్తులను దక్కించుకుని తెల్లవారుజాము వరకు పూజలు చేస్తారు. తిరిగి శివుడి ఆలయంలో ప్రతిష్ఠిస్తారు. సింహాసనం కట్టవద్ద అందరూ కలిసి ఉత్సవాలు విజయవంతమయ్యాయని కర్రలతో నృత్యాలు, శబ్దం చేస్తూ బన్నీ ఉత్సవం ముగిస్తారు. ఈ బన్నీ ఉత్సవం జరుగుతున్నంతసేపు ఆ దృశ్యాలు చూసిన వారికి ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తాయి. కొలిచిన వారికి కొంగు బంగారంలా నిలిచే మాల మల్లేశ్వర స్వామి బన్నీ జైత్రయాత్ర అర్ధరాత్రి సమయంలో అడవిలో ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. తెల్లవారుజామున ఆలయ పూజారి చెప్పే కార్ణికం అంటే భవిష్యవాణితో ఈ బన్నీ జైత్రయాత్ర ముగుస్తుంది. జైత్రయాత్రలో తగిలినటువంటి గాయాలకు స్వామివారి బండారు రాస్తే చాలు ఆ గాయాలన్నీ ఇట్టే తొలగిపోతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. బన్నీ ఉత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి కొండల్లో వచ్చే భక్తులకు చీకటి అయ్యేదని, ఆ సమయంలో జంతువులు దాడి చేయకుండా ఉండేందుకు చేతిలో కర్ర, వెలుగు కోసం దివిటీలు చేతబూడి ఉత్సవాలకు హాజరయ్యేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యుత్ దీపాలు వచ్చినా అప్పటి సాంప్రదాయం అంటూ ఇప్పటికీ దివిటీలతో చేతిలో కర్రలతో బన్నీ సంబరానికి ఆనందంగా హాజరవుతారు. వారు ఉపయోగించే కర్రలకు ముందు భాగంలో రింగులు తగిలించి ఉండడం వల్ల అవి శరీరాన్ని తాకగానే గాయాల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుంది. మరోవైపు దివిటీల ద్వారా వచ్చే సెగ, ప్రమాదవశాత్తు అవి మీద పడి కలిగిన కాలిన గాయాలకు ప్రథమ చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా వైద్యశాలను సిద్ధం చేస్తారు. అయితే అవి ఎన్ని చేసినా గ్రామస్తులు మాత్రం స్వామి అమ్మవారికి సమర్పించిన బండారును పూసుకుంటే చాలు తగిలిన గాయాలన్నీ చేతితో తీసినట్టి ఇట్టే నయమవుతాయని బలంగా విశ్వసిస్తారు. అందుకే స్వామివారికి అర్చన చేసిన బండారును ఎప్పుడూ తమ వెంట ఉంచుకుంటూ తో కాదు పిండి వంటలతో పండగ చేద్దామంటూ ఇప్పటికే అధికారులు, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొంచెం మాకు పాట్ హోల్స్ ఎక్కువ ఉన్నాయి, వాటిని రిపేర్ చేయండి. అలాగే లైటింగ్ కొంచెం సరిపోలేదు కొన్ని దగ్గరలో, అది కూడా మాకు లైట్స్ సఫిషియెంట్ గా ప్రొవైడ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు.
అలాగే మిగిలిన మౌలిక వసతులన్నీ లైక్ డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు, తర్వాత మెడికల్ క్యాంప్స్ అవ్వచ్చు, అలాగే పవర్ సప్లై అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇవ్వడం కోసం చర్యలు తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా మైక్ సిస్టమ్, తర్వాత జనరేటర్స్ ఆల్రెడీ ఇంతకుముందు ఎలక్ట్రిసిటీ దీని నుంచి డిపార్ట్మెంట్ నుంచి జనరేటర్స్ గురించి కూడా ఆల్రెడీ మాట్లాడారు. అండ్ సీసీటీవీ కెమెరాస్ ఈసారి కొంచెం ఎక్కువగా పెడుతున్నామండి. ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకోవచ్చు. తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీరు బ్యారికేడ్స్ చేస్తారు, మెటల్ బ్యారికేడ్స్ చేస్తారు. ఆ బ్యారికేడ్స్ లో ఏదో ఒక వైర్ ఓవర్లాప్ అయ్యి బ్యారికేడ్ లో షాక్ రావడము ఇవన్నీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, నేను కొత్తగా చెప్పట్లేదు. ఈ చిన్న ఏరియాలో అంతమంది 1 lakh 2 lakh ఫ్లోటింగ్ పాపులేషన్ ఉన్నా ఎనీ యాక్సిడెంట్ కెన్ హ్యాపన్. సో ఆ ఒక జాగ్రత్త మీరు చూసుకోవాలి. టెంపరీ వైర్స్ జాయింట్ మెటల్ దీనికి కాకుండా అండర్ గ్రౌండ్ కానీ ఓవర్ హెడ్ కానీ మీరు కొద్దిగా ప్లాన్ చేయండి. ఇమీడియట్ రెస్పాన్స్ కి కంట్రోల్ రూమ్ లో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఒకరు రిప్రజెంటేటివ్, పర్టికులర్లీ ఫైర్, మెడికల్ అండ్ హెల్త్, ఎలక్ట్రిసిటీ, R&D, పంచాయత్. సో మీరు అందరూ కంట్రోల్ రూమ్ లో మనతో పాటు ఉంటే సో ఎనీవేర్ ఎనీథింగ్ రిక్వైర్డ్, ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ రాదు. దేవరగట్టు బన్నీ కోసం ఈసారి ఎన్నడూ లేని భద్రతా ఏర్పాట్లు జరిగాయి. జిల్లా ఎస్పీతో పాటు డీఎస్పీలు, పదుల సంఖ్యలో సీఐలు, ఎస్ఐలు, వందలాది మంది కానిస్టేబుల్స్ తో పోలీసులు విధులు నిర్వహిస్తారు. వీరితో పాటు మహిళా సిబ్బంది కూడా మోహరించారు. హోంగార్డులు, స్పెషల్ పార్టీలు, ఆర్మ్డ్ ఫోర్సులు అన్ని రంగంలోకి దిగాయి. నైట్ విజన్ ఉన్న అప్గ్రేడెడ్ డ్రోన్లు, వందల సంఖ్యలో సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేస్తున్నారు. దేవరగట్టు చుట్టుపక్కల గ్రామాల్లోనూ ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. ఇప్పటికీ సంబంధిత గ్రామాలలో పోలీసులు కార్టన్ సర్చ్ నిర్వహిస్తున్నారు. రింగ్ కర్రలతో పాటు మారణాయుధాలు స్వాధీనం చేసుకుని అనుమానితులను బైండ్ ఓవర్ చేస్తున్నారు. కలిసిన ఈ బన్నీ సంబరం రక్తపాతం కాకుండా శాంతియుతంగా జరగాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే గ్రామస్తుల ఉత్సాహం మాత్రం ఎప్పటిలాగే ఉరకలేస్తోంది. బన్నీ ఉత్సవం ప్రతి ఏడాది జరుగుతున్నా ఏ ఏడాదికి ఆ ఏడాది కొత్తగానే ఉంటుంది. ఈ ఉత్సవాన్ని నివారించేందుకు, రక్తపాతాన్ని తగ్గించేందుకు అటు ప్రభుత్వంతో పాటు ఇటు స్వచ్ఛంద సంస్థలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి నీటి మీద రాతలుగానే మారిపోతున్నాయి. మరోవైపు నాస్తికులు దీనిని ఆటవిక సంప్రదాయంగా అభివర్ణించిన చుట్టుపక్కల గ్రామాల వారు మాత్రం ఇది తమ పూర్వీకులు తమకిచ్చినటువంటి ఆచార సంప్రదాయంగా అభివర్ణిస్తారు. మరోవైపు అత్యంత ఒళ్ళు గగురుపాటుకు గురిచేసే ఈ ఆచార సంప్రదాయం పాటించటం బాగున్నా వీటి వల్ల ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా వీరిని అభినందించాల్సిందే. మరి ఆ దిశగా ఈసారి ఎటువంటి గాయాలు కాకుండా బన్నీ ఉత్సవం సాగుతుందని మనము ఆశిద్దాం. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, HM TV, దేవరగట్టు, కర్నూలు జిల్లా.